ముఖ్యమంత్రి గారు అన్నారు సార్, మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నారు సార్. నేను కాదు సార్, మా పార్టీ కూడా కోరుకున్నది సార్. నేను మాట్లాడింది నేను ఒక్కని కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ కాదు సార్. నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టే ఇది కావాలని కోరుకున్నా సార్. సరే దాన్ని డీపోను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటిసారి నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడింది కదా సార్. నేను 18 జీవో వరకు వచ్చిన సార్. 18 జీవో తర్వాత మనం ఎవరైనా కానీ ఇందిరా సహాని 1992 ఇందిరా సహాని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా పోతుంది సార్. మీరు 18 తర్వాత 2018 జీవో తర్వాత క్లియర్ గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే 18 తర్వాత సార్ 18 కానీ ఆపుతున్నారు. 18 తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద ఇందిరా సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేది సార్ ఇక్కడ 27/8/2024లో వికాస్ కిషన్ రావు గావెల్లి స్టేట్ మహాభారత్ కోర్టు చేసుకుంటూ 13 చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనం 46 జీవో తీసుకొచ్చినాం సార్. భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిటీ డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 46 ప్రకారం ఇచ్చింది సార్, 18లో కాదు సార్. నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్. దయచేసి మీరు సూచన ఇవ్వమన్నారు. నా సూచన విమర్శగా భావించుకోకండి సార్. నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకండి. మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్, దట్ ఈస్ యువర్ విష్. కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్, ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన, తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పరిగణన తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అయినాయో అది కావాలని కోరుకుంటా సార్. బీహార్లో ఎట్లయితే ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్. నేను చెప్పింది అదే కదా సార్. సార్ ఇక్కడ జరిగింది అదే సార్. భూసాని వెంకటేశ్వర కమిటీని 46 జీవోతో వేశారు సార్. అక్కడ కూడా మీకు క్లియర్ గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13 పారా చదవమన్నారు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు 13 పారా క్లియర్ ఏం చెప్పిందంటే డెడికేటెడ్ కమిషన్ వేయండి, అది